అవునా, నిజమా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. యుగ యుగాలుగా రకరకాలుగా ఏ సినిమా చూద్దామని తెలుగు సినీ ప్రేక్షకుడు 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాడు. ఆ సినిమా మన ముందుకు రానే వచ్చింది. అదే మన అఖిలయ్య గారి ఏజెంట్ సినిమా అన్నమాట. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు డిజాస్టర్ టాక్ అయితే వచ్చింది. అసలు ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ ఎందుకు వచ్చిందని చూద్దాం అనుకున్నా సరే ఈ సినిమా అయితే ఇప్పటి వరకు కూడా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా అవైలబుల్ గా అయితే లేదు. చివరికి సినిమా రిలీజ్ అయిన తర్వాత 685 రోజుల తర్వాత అంటే మార్చ్ 14 నుంచి ఈ సినిమా సోనీ లివ్ లో అయితే మనకి అవైలబుల్ గా అయితే ఉండబోతుంది. యాక్చువల్ గా ఈ సినిమా గతంలోనే సోనీ లివ్ లో అయితే స్ట్రీమ్ అవ్వాలి, కానీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడైతే రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే అసలు ఈ సినిమా ఎలా ఉంటది అనే దాని గురించి కింద కామెంట్ అయితే చేయండి. ఇంక ఇది పక్కన పెడితే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కూలీ సినిమాలో మన యువ సామ్రాట్ నాగార్జున గారు సైమన్ అనే ఒక అదిరిపోయే రోల్ అయితే చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ సైమన్ రోల్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా పవర్ఫుల్ గా అయితే ఉండబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ సైమన్ క్యారెక్టర్ ని థియేటర్ లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాగార్జున గారి ఫ్యాన్స్ కి అయితే పండగనే చెప్పాలి. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ అయితే నాగార్జున గారికి కంబ్యాక్ మూవీ అయితే అయ్యిద్ది. అయితే లేటెస్ట్ గా కూలీ సినిమాలో పూజ హెగ్డే ఒక సాంగ్ అయితే చేస్తుందని అయితే చెప్పారు కదా. ఆ సినిమాలో ఆవిడ చేస్తున్న సాంగ్ రజనీకాంత్ గారితో కాదు, మన అక్కినేని నాగార్జున గారితోనే పూజ హెగ్డే ఆ సాంగ్ అయితే చేయబోతుంది, చేసేసింది కూడా. కాబట్టి కూలీ సినిమా రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కే కాదు నాగార్జున గారి ఫ్యాన్స్ కూడా పండగే అనే చెప్పాలి. సరే, మరి ఏజెంట్ సినిమా డేట్ గుర్తుండగా మార్చి 14 అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మనకి 2 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా ఇది. మళ్ళీ ఇప్పుడు చూడడం మిస్ అయితే పొరపాటును మళ్ళీ తీసేస్తే మళ్ళీ ఎప్పుడు దొరికిద్దో కూడా తెలీదు. కాబట్టి కొద్ది ఓపిక తెచ్చుకుని చూసేయండి. ఇంకా అలాగే లాస్ట్ లో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.